మీతో ఇంటర్వ్యూ అనుకోగానే కళ్ళ ముందు నాకు చాలామంది కమెడియన్స్ మెదిలారు సార్. ఎస్పెషల్లీ ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు, ఏవిఎస్ గారు. అంటే వీళ్ళందరితో మీ ట్రావెల్ ఎలా ఉండేది? చాలా అండి. అంటే అసలు ఏ సినిమా ఇండస్ట్రీకి జరగనంత లాస్ జరిగిందండి తెలుగు సినిమాకి. ఇప్పుడు నా అదృష్టం వాళ్ళందరితో పనిచేశాను. ధర్మారావు సుబ్రహ్మణ్యం గారితో, ఏవిఎస్ గారితో, కొండవలస గారితో, ఎంఎస్ నారాయణ గారితో, మల్లికార్జునరావు గారితో, వేణుమాధవ్ గారితో, జయప్రకాష్ రెడ్డి గారితో, వీళ్ళందరితో నేను పనిచేశాను. పేర్లు సార్ ఇవి. వీళ్ళందరితో పనిచేశాను. నా డైరెక్షన్లో వాళ్ళందరూ యాక్ట్ చేశారు. అంటే ఇప్పుడు లీలా మహల్ సెంటర్ ఉంది సార్. ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా గెటప్లో ఉండాలి అవును అనే ఒక గెటప్. అది ఎంత బాగా వచ్చిందంటే అండి, అది అసలు ఆయనకు కూడా ఎంతో ఇష్టం. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అంటే ధర్మ సుబ్రహ్మణ్యం గారికి చాలా ఇష్టం. పేదరాయుడు అయిపోయాడు. అందులో ఎంఎస్ గారు వచ్చి పొగుడుతుంటాడు, ఈ గెటప్ మోహన్ బాబు అంటే మీకే చాలా సూట్ అయిందండి, మోహన్ బాబు పొడుగైనట్టు ఫీలింగ్ నాదంటే, ఇన్ఫ్యాక్ట్ నాది అదే ఫీలింగ్. మీరు బయటపడ్డారు, నేను బయట పడలేకపోయాను. నిజంగా అంటే రాసుకోవడానికి కూడా సార్, రాసుకోవడానికి కూడా వాళ్ళు మైండ్లోకి వచ్చి రాసుకునేటప్పుడే నవ్వుకునేవాళ్ళు సార్. షూటింగ్ చేసేటప్పుడు నవ్వుకునేవాళ్ళు. చూసి ఎన్నాళ్ళైంది, 20 ఏళ్ళు అయింది, అయినా స్టిల్ ఇప్పటికి నవ్వుతున్నాం కదా. అసలు కాదండి, వాళ్ళందరూ పోవడం మాత్రం అండి తెలుగు సినిమాకి నిజంగా లోటు అంటారు చూసారా, ఆ లోటు ప్రత్యక్షంగా కనిపిస్తుంది సార్ ఇప్పుడైతే.